కృత్తికా నక్షత్రము 3 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు. వీరు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 3 అవమానము. 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 3 అవమానము. మీకు ఈ సంవత్సరం అంతా కూడా కేతు 4వ స్థానంలో, 10వ స్థానంలో రాహు ఉంటాడు. వీరు స్వతహాగా ఎంతో ఔదార్యవంతులు. వృషభ రాశి జాతకులంతా కూడా వేదాంతపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరంతా కూడా ఆత్మస్థైర్యం కొద్దిగా చొరవ తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కూడా ముందుకు పోవాలా వద్దా అనేటువంటి సంశయం కలుగుతూ ఉంటుంది. స్నేహితులను చూసి సంతోషపడేటువంటి వారు ఎక్కువగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని చూస్తూ ఉంటారు. రాగద్వేషాలు బాగా తక్కువగా ఉంటాయి. ఎవరిపైనా తీవ్రమైనటువంటి కోపం కానీ తీవ్రమైనటువంటి ప్రేమ కానీ ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా కొద్దిసేపట్లో వెళ్ళిపోతుంది. స్నేహితులకు బంధువులకు వీళ్ళకు పాపం సహాయం చేస్తారు. దయా స్వభావాన్ని కలిగి ఉంటారు. సుకుమారమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి 11వ స్థానంలోకి ఈ రోజటి నుంచెల్లే శని వచ్చేస్తున్నాడు. పాపం 2 సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతూ ఉన్నారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. పాపం వృషభ రాశి జాతకులు మీకు అంతగా ఇబ్బందులు ఈ సంవత్సరం ఏమీ ఉండకపోవచ్చు. వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరం బాగా ఇబ్బందులు ఏమీ కూడా ఉండకపోవచ్చు. మీకు ఈ సంవత్సరము 55% అనుకూలంగా, 45% అననుకూలంగా ఉంటుంది. 55% ప్లస్గా ఉంటుంది. ఒక 45% మైనస్లో ఉంటుంది. పోయిన సంవత్సరం దాకానే బాగా లేదు కదా, మళ్ళా ఈ సంవత్సరం 40-45% మైనస్ అయితే ఎట్లా? ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నిన్నటి దాకా వర్షాలు పడ్డాయి. ఈ రోజు నుంచి వెళ్ళి వర్షాలు తక్కువైనాయి. ఈ రోజు నుంచి వెళ్ళి రోడ్లన్నీ కూడా ఎండిపోతాయా? పోవు కదా. ఒక 4 రోజులు ఓపిక పడితే మళ్ళీ రోడ్లన్నీ కూడా మామూలు స్థితిలోకి వచ్చేస్తాయి. ఇది కూడా అంతే. మీకు 2వ స్థానంలోకి మే 15వ తారీఖు నుంచి వెళ్ళే గురువు వచ్చేస్తున్నాడు. తర్వాత 11వ స్థానంలో ఈ రోజు నుంచి వెళ్ళే శని వచ్చేస్తున్నాడు. 10వ స్థానంలో రాహు ఉన్నాడు. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. మీరు ఈ మేదాకా కొద్దిగా ఒక నెల రోజులు ఓపిక పట్టండి. 11వ స్థానంలో శని ఉన్నాడు. మీకేం ఇబ్బంది లేదు, చూసుకుంటాడు తాను. అయినా మనకు జన్మస్థానంలోనే గురువు ఉన్నాడు కదా, కొద్దిగా ఓపిక పట్టండి కొత్త పనులు చేసుకోవడానికి. విద్యార్థులు కావచ్చు, అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు సాఫల్యం చెందుతాయి. దానిలో ఎటువంటి సంశయం లేదు. ఇంట్లో వివాహం కానటువంటి వాళ్ళందరికీ వివాహం జరుగుతుంది. సంతానహీనులు ఎవరైతే ఉన్నారో, సంతానం కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంతానం కలుగుతుంది. ఎవరైతే గృహ నిర్మాణాలు తలంచినారో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణము, గృహ ప్రవేశ యోగము కలుగుతుంది. దానిలో ఎటువంటి సంశయం లేదు. తర్వాత మనకు అక్టోబర్ 19 నుంచి మొదలుకొని, ఇది అన్ని రాశుల వారు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4వ తారీఖు 6వ తారీఖు వరకు గురువు ఏం చేస్తున్నాడు? అతిచారం చేస్తున్నాడు. అంటే అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5వ తారీఖుల వరకు గురువు మిథున రాశి నుంచి వెళ్ళి కర్కాటక రాశికి వెళ్ళిపోతున్నాడు. వృషభ రాశి జాతకులు దయచేసి శ్రద్ధగా వినండి. గురుబలం వచ్చింది, 11 శని ఉన్నది అన్న చెప్పినాడు మహాదేవ. ఇక చెప్పినాడు కదా మేము పని చేసుకుంటాము అని చెప్పేసి మీరు తొందర నిర్ణయాలన్నీ తీసుకోవద్దు. ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లను కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఈ అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5 తేదీల వరకు ఆ పనులు ఏమన్నా ఉంటే పెండింగ్ చేయండి. దాని తర్వాత మళ్ళా సంవత్సరం పొడుగుతా మీరు కార్యక్రమాలు చేసుకోండి. ఎటువంటి అభ్యంతరం లేదు. మనకు వచ్చి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఒక కేతు ఇబ్బంది పెడుతున్నారు. కేతు ఇబ్బంది పెడితే ఏమవుతుంది? ఏం కాదు. గణపతి ఉపాసన చేయండి. కేతు మనకు సంతోష పెట్టాలి, మనం చేసేటువంటి పనులలో విఘ్నత లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కేతువు యొక్క ఆరాధన చేయాలి. అంటే ఏం చేయాలి? గణపతి యొక్క ఉపాసన చేస్తే సరిపోతుంది. దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి మాసం వచ్చేటువంటి సంకష్టార చతుర్థి రోజు ఉపవాస దీక్షతో ఉండటం కావచ్చు, లేదు ప్రతి శనివారం కూడా దుర్ముహూర్తములో ఉలువలను గ్రైండర్ చేసుకొని ఆ ఉలువ పిండిలో కొద్దిగా పాలు పోసి జ్యోతి లెక్క చేసి ఆ జ్యోతి దీపాన్ని
గణపతి ఎదురుగా దేవాలయంలో వెలిగిస్తే సరిపోతుంది. అయ్యో దగ్గరలో దేవాలయం లేదు కదా, ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో ఉన్న గణపతి ఫోటో ముందో విగ్రహం ముందో పెట్టండి. తప్పకుండా కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, దానిలో ఎటువంటి సంశయం లేదు. ఏతావాత నేను చెప్తున్నాను, గత సంవత్సరం కంటే మీకు ఈ సంవత్సరం బాగా ఉంటుంది, ఎటువంటి సంశయం లేదు. అట్లా అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కేతు మనకు మైనస్లో ఉన్నాడు. తో పాటుగా అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5 తేదీల వరకు కూడా గురువు అతిచారం మూలకంగా అతను కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మనకు 4వ స్థానంలోకి 3వ స్థానంలోకి మనకు గురువు వెళుతాడు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటుంది. తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరు సక్సెస్ను పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. మహాదేవ.